రైతన్నలతో మమేకమైన మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు రూరల్ మండలం కోరుమామిడిలో గోశాలను సందర్శించి గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్. గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. సాగు పద్ధతులను పరిశీలించి రసాయన రహిత వ్యవసాయంపై రైతులతో ముచ్చటించారు. ఆవు పేడ, మూత్రం వినియోగంతో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను తయారు చేసుకోవడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని మంత్రి దుర్గేష్ రైతులకు వివరించారు. కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడిని సాధించే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని ఆయన కోరారు. లాస్ట్ టైం కూడా మీరు అందరూ మాట్లాడినప్పుడే కదా, ఇప్పుడు 450 ఉంటే ఇంకొక 500 అచ్చినట్టు గారితో మాట్లాడి సీఎం గారితో కూడా చెప్తే 500 అయింది. అప్పుడు ఇప్పుడు మరీ 240 ఇప్పుడు కూడా సరిగ్గా లేదు. ఉన్న కాయలేనండి, మళ్ళీ పూత పిండి లేదని ఇంకా దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి రేటు పెరగాలి. డిమాండ్ సప్లై పాలసీ అదే కదా. దిగుబడి తగ్గింది, కాయలు లేవండి.